అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ ఫోన్ చూస్తున్నాం కదా! ఈ ఫోన్ చాలా మంచి ఫోన్ అయ్యుండొచ్చు. కానీ ఇది ప్రాపర్‌గా చార్జ్ అయితే గాని మనకు ఉపయోగపడదు. అలాగే ఇవాళ ఇంజినీరింగ్ విద్య కూడా కేవలం ఇంజినీరింగ్ కోర్స్ అనే ఉండే ఆరా ఇప్పుడు పోయింది. ఇప్పుడు కావాల్సింది స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ కాబట్టి స్కిల్ సెట్. అందుకనే మనకి అరోరా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌ని మళ్ళీ రీడిఫైన్ చేసి కరిక్యులమ్‌ని చాలా అద్భుతంగా తయారు చేసి ఇండస్ట్రీ డిమాండ్స్‌కి అనుగుణంగా రూపుదిద్దుతున్నారు రమణ భూపతి గారు. హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్. అండ్ ఇప్పుడు అరోరా యూనివర్సిటీలో సిటిఓగా ఇన్ఫ్యాక్ట్ కోర్స్ని చాలా దగ్గరగా టెక్నాలజీ పార్ట్నర్గా ఆయన తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. సో ఇండస్ట్రీ డిమాండ్స్ ఎలా మారిపోయాయి ముందు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన లే ఆఫ్స్ అనే భయం ఎక్కువ ఉంది. అవును. 95% ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్స్లో ప్లేస్మెంట్ రావట్లేదు. ఇలా చాలా ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య ఇప్పుడు 2026లో ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు బీటెక్ జాయిన్ అవుతున్నారు. అవును. వీళ్ళు 2030కి బయటకు వస్తారు. ఇప్పుడే ఇలా ఉంటే వీళ్ళు 2030 బయటకు వచ్చే టైంకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎఫెక్ట్ పీక్ స్టేజ్లో ఉంటుంది. పర్ఫెక్ట్. అలాగే రోబోటిక్స్ కానీ, అంటే ఈ ఆటోమేషన్ అనేది ప్రతి ఇండస్ట్రీలో కూడా చాలా వేగంగా వెళ్తుంది. అండ్ టెక్నాలజీ కూడా చాలా వేగంగా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు జావా ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు 1 ఇయర్కి ఒకసారి కరికులం మారేది, వర్షన్ మారేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ప్రతిరోజు టాప్ కంపెనీస్, ఏఐలో ఉన్న టాప్ కంపెనీస్ కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నారు. అదే. సో ఇంత వేగంగా మారే కరికులంకి ఓల్డ్ ఇంజనీరింగ్ సిలబస్ ఉంటే, ఓల్డ్ ఇంజనీరింగ్ కరికులం ఉంటే, ఓల్డ్ ఇంజనీరింగ్ స్టైల్లో చెప్పే ఫ్యాకల్టీతో టీచ్ చేపిస్తే వీళ్ళకి స్కిల్ గ్యాప్ వచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం దగ్గర చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అవును. వాస్తవానికి ఇప్పటికి కూడా మనం చూస్తే ప్లేస్మెంట్ జాబ్స్ ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ రెడీనెస్ లేదు. రెడీనెస్ లేదు. సో దీని గురించి మేము అరోరాలో ఏం చేసామంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద, అంటే బీటెక్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, బీటెక్ విత్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ విత్ జనరేటివ్ ఏఐ, బీటెక్ విత్ ఏజెంటిక్ ఏఐ, బీటెక్ విత్ డేటా సైన్స్, ఇలాంటి సబ్జెక్ట్స్లో సో బీటెక్ ఆఫర్ చేస్తూ వాళ్ళని, అంటే లైక్ డే 1 నుంచి ఇప్పుడు మనం ఎలా డిజైన్ చేసామంటే అరోరా యూనివర్సిటీ కరికులం మొత్తం ఒక ఇయర్ వచ్చేటప్పటికి 4 టర్మ్స్ ఉంటాయి. అవును. ఫస్ట్ డే నుంచే వీళ్ళకి మొత్తం అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి, ఇప్పుడు ఇంతకుముందు గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్ ఇట్లా చేసే వాళ్ళు ట్రైనర్స్గా వచ్చి రైట్. డే 1 నుంచి అడ్వాన్స్డ్ కరికులం టీచ్ చేయడం అనేది పాయింట్ నెంబర్ 1. 2 అంటే కంప్లీట్ అసలు సెమిస్టర్ మోడల్ తీసేసాం, 4 టర్మ్స్ కదా పెట్టాం. ప్రతి ఇయర్ ఒక టర్మ్లో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. అంటే 4 ఇయర్స్లో 1 ఇయర్ ఇంటర్న్షిప్ వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్, 3 నెలలు చొప్పున. దీనివల్ల ఏమవుతుందంటే అసలు రియల్గా వాళ్ళు కొన్ని కంపెనీస్కి వెళ్ళి, అరోరా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉన్నారు, వాళ్ళు కొన్ని కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం వలన అసలు నిజంగా ఒక ఇండస్ట్రీకి ఏం కావాలనేది వాళ్ళకే తెలుస్తుంది, అంతే కదా, క్లాస్లో టీచ్ చేసే బదులు. ఇన్ఫ్యాక్ట్ మనం విన్నది ఏంటంటే దట్ ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్న చోట్ల కూడా ఇప్పుడు స్కిల్ సెట్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ అడుగుతున్నారు. సో డైరెక్ట్గా మీరు అన్నట్టుగా ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. అవును. మూడవది థియరీ బేస్డ్ ఎగ్జామ్స్ పెట్టట్లేదు అరోరాలో, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ప్రతి టాపిక్ వాళ్ళకి టాస్క్స్ కానీ, యూజ్ కేసెస్ కానీ, కేస్ స్టడీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇలానే వాళ్ళకి మార్క్స్ అసైన్ చేస్తున్నాం, ఇలాగే వాళ్ళకి క్రెడిట్స్ అసైన్ చేస్తున్నాం. అవును. సో ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూస్ లెర్నింగ్ అవడం వలన రేపొద్దున ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సరే వాళ్ళు కొత్త విషయం నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది, అది ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి సాటర్డే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వీళ్ళకి మెంటార్ టాక్స్ పెడుతున్నాం. సో దీనివల్ల కూడా అసలు ఇండస్ట్రీలో ప్రజెంట్ హ్యాపెనింగ్ ఏం జరుగుతున్నాయి, ఇంతకుముందు కోడింగ్ ఎలా జరిగేది, ఇంతకుముందు టెస్టింగ్ ఎలా జరిగేది, ఇంతకుముందు డెవలప్మెంట్ ఎలా జరిగేది అనేది వాళ్ళు ఇండస్ట్రీ ఓరియంటేషన్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. రైట్. సో మాకు ఆల్రెడీ క్వాలిటీ థాట్కి ఒక 1200+ కంపెనీస్తో టైఅప్ ఉంది. సో ఈ ప్లేస్మెంట్స్ అన్ని అక్కడ అప్లై చేయడం ద్వారా సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచే వీళ్ళు కాన్ఫిడెంట్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళే విధంగా కూడా రెడీ చేస్తున్నాం. రైట్. అంటే ఒకటండి, ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏం కావాలంటే అడ్వాన్స్డ్ కరికులంతో బీటెక్ కావాలి. అవును. అడ్వాన్స్డ్ కరికులం టీచ్ చేసే ట్రైనర్స్ ఉన్నారా లేదనేది కావాలి. అంతే కదా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ల్యాబ్ అంటే ఏముండదండి, ల్యాబ్ కంటే ట్రైనర్ ఎక్కడ ఎంత ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందనేది ఇంపార్టెంట్. రైట్. సో మేమేం చేసామంటే పూర్తిగా అంటే టెక్నాలజీ డ్రివెన్ యూనివర్సిటీ, ఎంటైర్ సిస్టమ్ మొత్తం మార్చేసి అసలు ఎంత అడ్వాన్స్డ్ కరికులం అంటే ఇప్పుడు మా కరికులం ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసామో క్వాలిటీ థాట్ అరోరా కరికులం ఏదైతే ఉందో ఈ కరికులం అనేది లాస్ట్ వీక్లో ఏఐలో వచ్చిన చేంజెస్ కూడా అకామిడేట్ చేసాం. సో అందుకే మీరు క్వార్టర్ సిస్టమ్ పెట్టారు. అవును. సో దట్ సెమిస్టర్ సిస్టమ్ అంటే మళ్ళీ రివైజ్ చేయడం కష్టం అవుతుంది సిలబస్. క్వార్టర్ టు క్వార్టర్ మారిపోతున్న మార్పులకు అనుగుణంగా మీరు చాకుల్లా తయారు చేస్తారు. ఎందుకంటే మనకు హైదరాబాద్లో చాలా క్లియర్ కట్ స్పేస్ ఉందండి. ఏం స్పేస్ ఉందంటే
యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. కానీ సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని డ్రైవ్ చేసి, అడాప్ట్ చేసే యూనివర్సిటీస్ చాలా తక్కువున్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా ఇంజినీరింగ్ అసలు ఎక్కడా లేదు. మా దగ్గర ఉంది. బీటెక్ సిఎస్సి విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. బీటెక్ సిఎస్సి విత్ ఏజెంటిక్ ఏఐ. అంటే ఏదైతే కొత్త సబ్జెక్ట్ మార్కెట్లోకి వస్తుందో ఆ ప్రతి సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మా దగ్గర బీటెక్ సైబర్ సెక్యూరిటీ జాయిన్ అయ్యారనుకోండి, 4 ఇయర్స్లో వాళ్ళు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేసిన 4 సర్టిఫికేషన్స్ మ్యాండేటరీగా చేపిస్తున్నాం. సో టెక్నాలజీ ప్యాషన్ మాకు చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకి నాకు టెక్నాలజీ ప్యాషన్. సో టెక్నాలజీ నేను చాలా అడ్వాన్స్డ్గా చేయాలి, నాకు డే టు డే ఎక్కువ టెక్నాలజీలోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఏముంటాయి అంటే ఇంకా ఓల్డ్ సబ్జెక్ట్స్ అవే కంటిన్యూ చేస్తున్నారు. జేఎన్టీయూలో సార్ నేను విన్నది ఒక సబ్జెక్ట్ మినహా 12 ఏళ్లుగా అదే కరికులం ఉందని. అంటే జేఎన్టీయూలో కూడా 12 సంవత్సరాల క్రితం అది బెస్ట్ కరికులం. అవును, 12 ఇయర్స్ బ్యాక్ కానీ మీరు వెళ్తే అవును, అప్పట్లో అది బెస్ట్ కరికులం. రైట్. కానీ ఓవర్ ద టైం ఏమైపోయిందంటే మొత్తం హౌ ద కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే మోడల్ చేంజ్ అయిపోయింది. అంతే, అది అడాప్ట్ చేసుకోవట్లేదు. అందుకనే సో మొత్తం హైదరాబాద్కు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏమనంటే ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, వాళ్ళ కరికులం చూడండి. మా క్వాలిటీ థాట్ అరోరా కంబైన్డ్గా మేము డెవలప్ చేసిన కరికులం చూడండి. అడ్వాన్స్డ్ కరికులం అండ్ కంప్లీట్ ఈవెన్ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ కూడా సో క్లియర్గా మీకు ఇస్తాం మేము. అంటే వాళ్ళు వచ్చి చూడొచ్చు వీళ్ళు ఇంతమంది ఏ కంపెనీస్లో వర్క్ చేశారు, వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇప్పుడు స్కిల్ గ్యాప్ ఎలా కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఫ్యాకల్టీకి స్కిల్ ఉండాలి. ఫ్యాకల్టీకి ఏం కావాలో తెలుసు. ఫ్యాకల్టీకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంతే. కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి టీచ్ చేసేటటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తక్కువ మంది ఉన్నారు. అవును. సో అలా ఆ గ్యాప్ ఫిల్ చేయటం అనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఏదైనా సరే, ఏ పేరెంట్ అయినా సరే మా పిల్లలు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకో చిన్న గ్యాప్ చెప్తాను. కొంతమంది ఏం చేస్తున్నారు, సిఎస్సి ఏఐ అని వెళ్తున్నారు, ఏఐఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ వెళ్తున్నారు, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వెళ్తున్నారు. నేనేమంటానంటే ఫ్యూచర్ ఐటీ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఒక్క సబ్జెక్ట్ మీద ఉండవు అసలు. అంటే ఏఐ జాబ్స్ అని అట్లా ఉండవు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి చాలా విషయాలు ఇంటిగ్రేట్, హైబ్రిడ్, క్లౌడ్ కంప్యూటింగ్. అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ వస్తేనే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక లాస్ట్ క్వశ్చన్ రమణ భూపత్ గారు, ఈ కోర్సెస్లో మీరు ఇన్ని బ్రాంచెస్ చెప్పారు, మీరు బీటెక్లోనే ఇన్ని ఉన్నాయని చెప్పి, మరి అందరికీ అన్ని రావాలంటే ఎవరు ఏది సెలెక్ట్ చేయాలో మీరు గైడ్ చేస్తారా? సో వెరీ గుడ్ పాయింట్ అండి. మేము ఏం చేస్తున్నామంటే అరోరా యూనివర్సిటీ తరపు నుంచి ప్రతి సాటర్డే వీఆర్ కండక్టింగ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిందో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో మా దగ్గరకు వస్తే అసలు తన స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, మ్యాథ్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, తన ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చా, లేకపోతే తన లాజికల్ థింకింగ్ ఉన్నాడా, లేకపోతే అసలు కోడింగ్ అంటే హేట్ చేస్తున్నాడా, సో లేకపోతే అసలు మ్యాథ్స్ అంటే హేట్ చేస్తున్నాడా, కమ్యూనికేషన్ తన స్ట్రెంగ్త్, సో తన స్ట్రెంగ్త్ ఏంటి, అసలు తనకు ఇంట్రెస్ట్ ఏంటి, తన ప్యాషన్ ఏంటి, తన టెక్నాలజీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, సో తన వీటిని బేస్ చేసుకుని కొంతమంది బీటెక్ కోర్ కంప్యూటర్ సైన్స్కి మ్యాచ్ అవుతారు, కొంతమంది బీటెక్ సైబర్ సెక్యూరిటీ, కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే నాకు రెగ్యులర్ సిఎస్సి వద్దు, అసలు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. కొంతమంది ఏమంటారంటే నేను ఏఐలో చాలా ఓన్గా కంపెనీ పెట్టాలి, నేను ఏఐలో నేను ఐ వాంటెడ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ ఏజెంటిక్ ఏఐ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టు బీటెక్లో అంటారు. సో కెరీర్ గైడెన్స్ ప్రతి సాటర్డే అరోరా యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నాం. ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి డీటెయిల్డ్గా వాళ్ళ స్ట్రెంగ్త్ బేస్ చేసుకుని, వాళ్ళ ప్యాషన్ని బేస్ చేసుకుని, వాళ్ళకున్న ఫ్యూచర్ థాట్స్ని బేస్ చేసుకుని, వాళ్ళ వీక్నెస్ని కూడా అంటే వాళ్ళకి ఏం రాదో కూడా తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళు అసలు సిఎస్సికి సెట్ అవుతారా, ఈసీఈకి సెట్ అవుతారా, సిఎస్సిలో ఏ బ్రాంచ్కి సెట్ అవుతారు, ఇవన్నీ చెప్పేస్తారు. అండ్ దీనికి ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ ఏంటి రమణ భూపతి గారు? ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్లో 60% ఉండాలి అంతే, ఇంకేమీ ఎంట్రన్స్లో అవి అవసరం లేదు. డీమ్డ్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్లో డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి టెక్నాలజీ ప్యాషన్ ఉన్న వాళ్ళని, టెక్నాలజీలో మేము ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాము అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నాం. అండ్ ఫైనలీ ఎంత ప్యాకేజెస్తో అరోరా క్యాంపస్ నుంచి బయటకు వెళ్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2030కి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకున్నా, జీసీసీస్ తీసుకున్నా లీస్ట్ ప్యాకేజ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మినిమం 6 lakhs ఉంటుంది. ఓకే, సో మాక్సిమం కనిపి ఎంతైనా ఉండొచ్చు, బట్ లీస్ట్ నేను చెప్తున్నాను 6 lakhs. సో అంటే ఇప్పుడు మనం ట్రైన్ చేస్తున్న కరికులంలో 6 lakhs అనేది లీస్ట్ ప్రైస్. వాళ్ళు దాని ప్రకారం అయితే దానికంటే మంచి కంపెనీకే వెళ్తారు. అండ్ ఆల్రెడీ మీకు చాలా మంది మీకు ఈ పార్ట్నర్స్ ఉన్నారు, టెక్నాలజీ పార్ట్నర్స్ మీకు కూడా ఉన్నారు కాబట్టి క్వాలిటీ థాట్కి మీరు ఆ పార్ట్నర్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అరోరా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తే గనక మీకు జాబ్ గ్యారంటీ. మీరు స్క్రీన్ మీద ఉండే నంబర్కి కాల్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ రైట్ నౌ. తప్పకుండా వెంటనే వెళ్ళి మీకు ఏ ఫీల్డ్, ఏ బ్రాంచ్ కరెక్టో తెలుసుకోండి. రమణ భూపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.